ఆదివరాహం ఆ వెంకటేశ్వరుడు ఇద్దరూ కలిసి తిరుగుతున్న క్షేత్రం వెంకటాచల క్షేత్రం. అటువంటి స్వరూపం వెంకటేశ్వర స్వరూపం. మహానుభావుడు అంతటి త్యాగి. ఆయన ఎన్నడూ కూడా తనకి అని తాను ఉంచుకున్నదేం లేదు, అందరికీ పెట్టేసేయడమే, అందరికీ ఇచ్చేసేయడమే. అంతటి గొప్పవాడు. అందుకే కదా ఇప్పటికీ ఆశీర్వచనం చేస్తే రంగనాయకుల మండపంలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేస్తే ఒక శ్లోకం చెప్తారు. హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ అంటూ దండే వీర లక్ష్మీ. ఆ చేతితో ఆయన అందరి కోరికలు తీరుస్తాడు. అందుకే అభిషేకం చేస్తే తీర్థాన్ని వైఖాన సాగమాన్ని బట్టి ఈ కింద పాత్ర పట్టి పాలు పడుతుంటాడు తీర్థం ఇవ్వడానికి. ఆ చేతితోనే ఇస్తాడు, కోరికలన్నీ తీరుస్తాడు. కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ వెంకటరమణుడు ఆదివరాహ స్వామి వారి అనుజ్ఞ మేరకు, ఆయన ఇచ్చిన అవకాశం మేరకు నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి వాడు ఏ కారణము చేత అలా శిలారూపాన్ని ధరించాడు అన్న విషయాన్ని నేను మీకు ఎక్కడో అక్కడ ఈ 2 రోజుల ప్రసంగంలో మనవి చేస్తాను. ఆయన పరమకారుణ్యమూర్తి. ఆయనకి కావలసింది ఒక్కటే, కడుపు నిండా గుండెల నిండా భక్తి ఉంటే చాలు. అలాంటి వాళ్ళ వెంట తిరిగి వెంటపడి పలకరిస్తాడు.